నగరంలోని ప్రధాన కాలువల్లో జరుగుతున్న చెత్త తొలగింపు పనులు 2-3 రోజుల్లోపు త్వరితగతిన పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని పలు ప్రాంతాలలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను, మురుగు కాలువల్లో చెత్త తొలగింపు పనులను శుక్రవారం ఇంజనీరింగ్, హెల్త్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ నారపరెడ్డి మౌర్య మీడియాతో మాట్లాడుతూ, ప్రధాన కాలువల్లో పేరుకుపోయిన చెత్త చెదారం తొలగించే పనులు వేగవంతం చేసి 2-3 రోజుల్లో పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. కాలువల్లో తొలగించిన చెత్త తదితరాలను ఎప్పటికప్పుడు తరలించాలని అన్నారు. వర్షాలు ప్రారంభమైతే కాలువల్లో ఎక్కడికక్కడ నీరు ఆగిపోయి రోడ్లపై నీరు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు. దీనివలన ప్రజలకు ఇబ్బంది అవుతుందని, తద్వారా పనులు పూర్తి చేయించాలని అన్నారు. నగరంలో ఎక్కడా కూడా గార్బేజ్, వర్నబుల్ పాయింట్స్, జీవీపీలో చెత్త చేరకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని హెల్త్ అధికారులు సిబ్బందిని ఆదేశించారు. ఖాళీ స్థలాలలో చెత్త తొలగింపు పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. కమిషనర్ వెంట మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు.